శ్మశాన వాటిక స్థలం కబ్జా చేసి కంచె వేసిన ఘటన అల్లూరు జిల్లాలో జరిగింది. పాడేరు మండలం గబ్బంగిలో కాంతారావు అనే వ్యక్తి శ్మశానానికి కంచె వేశారు. అన్నదమ్ముల మధ్య భూ వివాదంతో కాంతారావు శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. గ్రామంలో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందగా శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు కంచె తొలగించారు. పూర్వము మాకు కూడా తెలియదు సార్, మేము కూడా చిన్నపిల్లలు, మాకంట ముందు తరం నుండి కూడా ఇది శ్మశాన వాట. దానికేమో ఇప్పుడు తామారు కాంతారావు అనేవాడు దీనికి కంచె వేసి అక్కడ చేయకూడదని అడ్డపరయడం వల్ల ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నది. ఇక్కడ ఆ మనిషి కూడా ఇక్కడ లేదు. అధికారులంతా వచ్చి దీనికి పరిష్కారం ఇస్తారని కోరుతుంది సార్. దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా రావడం జరిగింది. కంచెని మనం తీయడానికి ఆర్ఏ గారు ఉన్నారు, అలాగే విఆర్ఓ గారు ఉన్నారు, మరి సర్వేర్ ఉన్నారు, డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు. కాబట్టి ఈ కంచె తీయడానికి కూడా గ్రామ ప్రజలందరూ సహకారంతో తీస్తామని ఈ మీకు వీడియో పరంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ గ్రామస్తులకంతా ఎవరు చచ్చిపోయినా ఏం చేసినా నేను ఇక్కడ సమాధి చేసేవాడు. కానీ మొన్న నుంచి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అన్నదమ్ములు ఏదో గొడవలు భూమి కోసం మాట్లాడుకున్నారు. చిన్నవాడికి పిల్లలు లేకపోతే ఈడేం చేశాడు, మళ్ళీ ఇది కూడా కబ్జా చేసుకుంటానని ఇంత తిక్కర్ చేసాడు.